శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ సంపాతి కథ 2వ భాగము. సంపాతి ఇంకా ఇలాగ చెబుతుంది. సీతమ్మ తల్లిని అపహరించిన తర్వాత రావణాసురుడు తనకు ఉన్న భోగములను చూపించి ఆమెను వశం చేసుకుందామని అంతఃపురం అంతా చూపిస్తాడు. దివ్యమైన భక్ష్యభోజ్యములనన్నిటినీ కల్పిస్తాడు. కానీ వాటిని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లి శరీరం నిలబెట్టుకోవాలి కనుక ప్రతిరోజు దేవేంద్రుడు దేవతలు కూడా ఎన్నడూ చూడని దివ్యమైన పాయసమును సీతమ్మకు పంపిస్తాడు. కానీ సీతమ్మ తల్లి ఆ పాయసమును తినదు. ఆవిడ పాయస పాత్రను చేతితో పట్టుకుని పైన ఉన్న పాయసమును తీసి, ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బ్రతికి ఉంటే వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరమును విడిచిపెట్టేసి ఉంటే ఊర్ధ్వలోకములలో ఉన్నా వారికి చెందుగాక అని భూమి మీద పాత్రలోని పై అన్నమును పెడుతూ ఉంటుంది. అటువంటి మహాపతివ్రత సీతమ్మ. ఆ సీతమ్మ తిన్న అన్నము రావణుడు పెట్టినది కాదు, నరకాంతగా వచ్చినా ఎందుకు శరీరం నిలబడింది అంటే ఆ అమ్మవారికి దేవేంద్రుడు పాయసమును పంపించాడు. ఆ విషయమును ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. దీనిని జ్ఞాపకం పెట్టుకుని ఈ విషయమును వానరులు వచ్చినప్పుడు చెప్పు అని మహానుభావుడు నిశాకర మహర్షి నాకు చెప్పాడు. ఇప్పుడు ఆ విషయమును నేను మీకు చెబుతున్నాను. ఈ విషయమును సుందరకాండలో కూడా చెప్పరు, ఇక్కడ చెప్పారు. కిష్కింధకాండలో నిశాకర మహర్షి చెప్పాడని సంపాతి చెప్పాడు. నిశాకరుని కోరిక మేరకు నేను ఇక్కడ ఉండిపోయాను, అందుచేత సీతమ్మ లంకలో ఉన్నది అని సంపాతి చెప్పాడు. చెప్పగానే రామకార్యంలో పాలు పంచుకుని రామకార్య నిమిత్తము వెళ్ళేవారికి మాట సహాయం చేసినంత మాత్రం చేత సంపాతికి రెక్కలు పుట్టుకొచ్చాయి. సంతోషంగా సంపాతి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. ఈ కథ వినేసరికి వానరులకు అందరికీ ఒక్కసారిగా ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వానరులందరూ సముద్రం ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. ఈ 100 యోజనముల సముద్రమును దాటి ఎవరు ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగిన వాడు, మిగిలిన వానరజాతికి అంతటికీ కూడా ప్రాణప్రదాయం చేయగలిగిన వాడెవడు? ఈ సముద్ర ఉత్తర తీరమునందు నిలబడిపోయిన వానరులు తిరిగి వెళ్ళి తమ భార్యాపుత్రులతో ఆనందంగా గడపగలిగిన స్థితిని పొందేలా చేయగలిగిన వాడు ఎవడు? మాకు మరలా ఆ సౌభాగ్యాన్ని చేయగలిగిన వాడు? ఈ కార్యం ఎవరి వల్ల జరుగుతుంది? ఎవరు అంత సమర్థుడు? ఎవడు మాకి అభయం ఇవ్వగలడు? అని 100 యోజనముల విస్తీర్ణం గల సముద్రపు ఒడ్డుకు వెళ్ళి అంగదుని అడిగారు. అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. సముద్రం పెద్ద పెద్ద అలలతో కూడుకుని ఉంది. ఆ సముద్రంలో అనేక తిమింగలాలు, రాక్షసులు, అనేక జలచరాలు, పాములు ఉన్నాయి. వీటినన్నిటినీ చూశారు, చతికిల పడిపోయారు. సముద్రం దాటి వెళ్ళడానికి ఎవని బలం ఎంతో పరిశీలించుకోవడం ప్రారంభమైంది. ఒక్కొక్కరు తన బలం చెప్పుకోవడం మొదలుపెట్టారు. శరభుడు లేచి తాను 30 యోజనముల దూరం వెళ్ళగలని చెప్పాడు. వృషభుడు 40 యోజనముల దూరం వెళ్ళగలని చెప్పాడు. గంధమాదనుడు 50 యోజనములు, మైందుడు 60 యోజనములు, ద్వివిధుడు 70 యోజనములు, సుషేనుడు 80 యోజనములు వెళ్ళగమని చెప్పారు. అప్పుడు జాంబవంతుడు లేచి, నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంలో పెరిగిపోతుంటే ఆ రోజున నేను ఆ త్రివిక్రమునికి 20 మార్లు ప్రదక్షిణం చేశాను. అంత శక్తి ఉండేది. కానీ ఈవేళ పెద్దవాడిని అయిపోయాను, ఎగరలేను. ఇప్పుడు నా బలం 90 యోజనములు, అంతకన్నా వెళ్ళలేను అన్నాడు. అప్పుడు అంగదుడు లేచి అన్నాడు, నేను 100 యోజనములు వెళ్ళగలను, కానీ తిరిగి రాలేను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, ఇది మరీ పాపం. నువ్వు ప్రభువివి కనుక ఒకవేళ నువ్వు శక్తి ఉన్నా నువ్వు వెళ్ళకూడదు, అది ధర్మం కాదు. నువ్వు ప్రభువు కనుక కూర్చుని పనిని పురమాయించాలి. అటువంటి మాట నీ నోటి వెంట రాకూడదు. ఎవరిని పంపాలో నాకు తెలుసు, అక్కడ ఉన్నాడు, వాని దగ్గరకు వెళ్ళి పంపిస్తాను చూడండి అన్నాడు. అప్పుడు జాంబవంతుడు ఒక్కడూ కూర్చొని హనుమ దగ్గరకు వెడుతున్నాడు. ఈలోగా మరలా అంగదుడు అంటాడు, నేను వెడతానంటే వెళ్ళనివ్వరు. 100 యోజనములు వెళ్ళేవాడు కనపడడు, ఇక ప్రాయోపవేశం తప్ప మార్గం లేదన్నాడు. జాంబవంతుడు అంగదుడికి నచ్చచెప్పి హనుమ దగ్గరకు వెళ్ళాడు. హనుమ ఏకాంతంలో ఆ సముద్రపు ఒడ్డున ఒక్కడూ కూర్చుని ఉన్నాడు. జాంబవంతుడు ఆయన దగ్గరకు వెళ్ళి, హనుమ, ఏమీ తెలియని వానిలా ఈవేళ ఇలా కూర్చుని ఉన్నావు? ఒకానొక సమయంలో అప్సరసలలో శ్రేష్ఠురాలైన పుంజిక స్థల శాపోసం చేత కుంజరుడనే వానరుడికి కుమార్తెగా జన్మించింది. ఆమెకు అంజన అని పేరు పెట్టారు. ఆవిడ కామరూపిణి. ఆమె నీ తండ్రి అయిన కేసరి భార్య, అందుచేత నీకు తల్లి. నీ తల్లి అయిన అంజన ఒకానొకప్పుడు మనుష్య రూపాన్ని ధరించి విలాసంగా ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయుదేవుడు ఆమెను చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆమె, ఎవడురా దుర్మార్గుడు, నా పాతివ్రత్యమును చెరప చూస్తున్నవాడు? నేను ఏకపత్ని వ్రతని అంది. అప్పుడు వాయుదేవుడు, అమ్మా, నీ పాతివ్రత్యానికి భంగం కలగదు. నీకు గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నవవ్యాకరణ పండితుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడు, ప్రయాణం చేయగలిగినవాడు, ఎటువంటి పరిస్థితులలో నైనా సరే కార్యాన్ని చక్కబెట్టగల సమర్థత కలిగినవాడు, మహావీరుడైన పుత్రుడు కేవలము మానసికంగా నిన్ను చూసి
అంత మాత్రం చేత నీ కడుపునందు జన్మించనున్నాడని వరం ఇచ్చాడు. ఆ కారణం చేత ఒక గుహలో నువ్వు జన్మించావు. నువ్వు జన్మించగానే ఆకాశంలో ఉన్న సూర్యభగవాను చూసి అదేదో ఫలమనుకుని ఎగిరి అతన్ని పట్టుకోబోయావు. సూర్యపదానికి అడ్డు వస్తున్నావని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే నీ ఎడమదావడ సొట్టపడి క్రింద పడ్డావు. సొట్టపడిన హనువులు కలిగిన వాడో కనుక నిన్ను హనుమ అని పిలిచారు. ఆనాడు నువ్వు భూమి మీద పడిపోతే నీ తండ్రి వాయుదేవునికి కోపం వచ్చింది. భూమి మీద వాయువు వీచడం ఆగిపోయింది. ఆనాడు ప్రాణులన్నీ సంక్షిప్తం అయ్యాయి. చతుర్ముఖ బ్రహ్మ పరుగు పరుగున వచ్చి సృష్టి ఆగిపోతుందని హనుమకు వరం ఇచ్చాడు. ఏ అస్త్రం చేత కానీ ఏ శస్త్రం చేత కానీ నిన్ను ఎవరూ బంధించలేరు. అస్త్రశస్త్రముల వలన నీకు ఏ విధమైన అపాయము రాదని వరం. దేవేంద్రుడు పరిగెత్తుకుని వచ్చి నీకు స్వచ్ఛంద మరణం వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ ఒకనాటికి నిన్ను పడగొట్టగలిగిన పురుషుడు ఈ పృథ్వీ మండలంలో, ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు. అందుకే ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెప్పబడినా, ఎక్కడ రామాయణం చెప్పబడినా అక్కడికి ఏదో ఒక రూపంలో వస్తాడట. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ రామకథ విని తన్మయత్వాన్ని చెందుతాడట. అందుకే ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడికి హనుమ వస్తాడు. ఎక్కడ హనుమ అడుగు పెడతాడో అక్కడ పవిత్రమై మంగళమైపోతుంది. ఆ ప్రాంతంలో కూర్చున్న వారందరి కోరికలు తీరిపోతాయి. చనిపోయేవాడు కూడా బ్రతుకుతాడు. అది రామకథకి హనుమకి ఉన్న గొప్ప సంబంధం. మహానుభావ హనుమ, నేను గరుత్మంతుడు సముద్రంలోంచి ఎన్నో పాములను తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి వాయుదేవుడు ప్రభంజుండై వీస్తే చెట్ల పెద్ద పెద్ద కొమ్మలను విరిచేస్తాడు, పర్వత శిఖరములను దుల్లించేస్తాడు. అటువంటి గమనశక్తి గరుత్మంతుడికి, వాయుదేవుని కుమారుడువైన నీకు ఉంది. ఈవేళ కొన్ని కోట్ల వానరముల ప్రాణములు, భవితా సౌభాగ్యము నీ చేతుల్లో ఉన్నాయి. నీ వీర్యమును, పరాక్రమమును, తేజస్సును పుంజుకో. ఒక్కసారి నీ అవక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు. 100 యోజనముల విస్తీర్ణం గల సముద్రాన్ని అవలేలగా దాటి ఆవలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టి యువతలికి రా. దాని చేత వానరులు ప్రాణములు నిలబడతాయి. హనుమ, నీ శక్తిని ఒక్కసారి చూపించు అన్నాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.